రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్య కేసులో నిందితురాలు ఉషారాణిని అరెస్ట్ చేశారు రేణిగుంట పోలీసులు. హనీ ట్రాప్ చేసి రవిని ఉషారాణి వేధించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేధింపులకు గురి చేస్తూ బ్లాక్మెయిల్ చేయటంలో ఉషారాణి సిద్ధహస్తురాలు అంటున్నారు. ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఉషారాణి బాధితులు. మహిళా సంఘ నాయకురాలి ముసుగులో చీకటి వ్యవహారాలకు తెరలేపిందని ఉషారాణిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి విజయమూర్తి. మూర్తి చెప్పండి. హనీకి ఏదైతే రైల్వే ఉద్యోగి హనీ ట్రాప్ లో బాధితుడిగా ఉన్నటువంటి రైల్వే ఉద్యోగి రవి ఆత్మహత్యకు సంబంధించి ప్రధాన నిందితురాలుగా ఉన్నటువంటి మహిళా సంఘ నాయకురాలు ముసుగులో చేస్తున్నటువంటి చీకటి దందాలకు కారకాలైన ఉషారాణిని రేణిగుంట పోలీసులు కొద్దిసేపటి క్రితమే అదుపులో తీసుకున్నారు. ఆమెకు సంబంధించి గతంలో బాధితులుగా ఉన్నటువంటి మరికొంతమంది కూడా పోలీసులకు మరికొన్ని విషయాలన్నీ కూడా ఈమె తరపున బాధితులుగా ఉన్నటువంటి వారందరూ కొన్ని విషయాలు చెప్పేందుకు కూడా ముందుకు వస్తున్నారు. గతంలో చాలా మందిని ఇలానే మోసం చేస్తూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున నగదు లాక్కున్నటువంటి ఘటనకు సంబంధించి బాధితులు చాలా మంది ఉన్నట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా కొంతమంది ముందుకు వచ్చారు. ఒక్కొక్కరుగా ఈ యొక్క హనీ ట్రాప్ కేసులో బాధితులుగా ఉన్నటువంటి కొంతమంది అయితే పోలీసులను ఆశ్రయిస్తూ మీడియా మీద కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో చాలా సార్లు రవి ఉషారానికి సంబంధించి వేదికల నుంచి తను రక్షించాలంటూ రేణిగుంట పోలీసులను ముందస్తుగా చేరుకున్నప్పటికీ ఆమె మహిళా సంఘ నాయకుల ముసుగులో చాలా వ్యవహారాలు చక్కబెట్టడంతో ఆమె తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నెల 23వ తారీఖు నాడు రవి ఆత్మహత్య చేసుకోవడం, సూసైడ్ నోట్ ఆధారంగా ఉషారాన్ని అరెస్టులని కూడా ఒక డేటా ప్రకారం అన్ని ఇవ్వడంతో ఈ రోజు ఉషారాణిని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయమూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.